ప్రయత్నం చేస్తున్నాం కనకం, కానీ ఉపయోగం ఉండాలి కదా. మన వైపు మంచితనం ఉంటే చాలదు. వాడు ఇంతవరకు యునానిమస్గా గెలుస్తూ వస్తున్నాడంటే వీళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకున్నాడు. అవును బాబాయ్, వీళ్ళందరికీ బిహారీ గారు గెలిస్తే జరిగే లాభాలు చెప్తాం. మనం చెప్తున్నాం, ఎవరు వింటున్నారు? ఎవరు మనల్ని నమ్ముతున్నారు? జెన్యూన్ గా మన ప్రయత్నం మనం చేద్దాం బాబాయ్. లక్ష్మి, ఇది పోటీ. ఇక్కడ మనం ఎంత జెన్యూన్గా ఉన్నామనేది చూడరు. అండ్ మన మంచితనం కూడా వాళ్ళకి కనిపించదు. అలా నిరుత్సాహపడితే ఎలా బాబాయ్? కొంతమందినే కదా మనం కలిసింది, ఇంకా చాలా మంది సభ్యుల్ని కలవాలి. ఆ ఏర్పాట్లు చేయండి. ఎంతో కొంతమంది మన వైపు వస్తారు. మనం గెలవాలంటే ఎంతో మంది మన వైపు ఉంటే గెలవం లక్ష్మి. మెజారిటీ మన వైపు ఉండాలి. బిహారీ గారు, పాజిటివ్ గా మన ప్రయత్నం మనం చేద్దాం. ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఇవన్నీ కాదు విహారీ, మనం వాడి మీద గెలవాలంటే సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి. మావయ్య, సంథింగ్ అంటే నేను రాంగ్ వేలో అస్సలు గెలవను. అసలు అది గెలిపే కాదు. అలా గెలిస్తే మనం రత్నబాబుని ఎదిరించి పోరాడాలనుకోవడానికి అర్థమే ఉంది. అయ్యూరా, 7 నెలలు రేటండి. అదే బాగా వేడిగా ఉండాలరా. బాగా ఏడుగా ఉన్నాయండి. మీరు ముందు రండి. వస్తున్నా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బో, అమ్మా, అయ్యో. అయ్యూరు, ఏడు సరిపోద్దా? చూడు, తోలు ఊడిపోయేంత వేడిగా ఉన్నారా. అబ్బా, మీరే కదా బాగా ఈడు కావాలన్నారా. ఈ వేడికి కాళ్ళు నొప్పులు పోయి చూడరా బొబ్బలు వచ్చేలా ఉన్నాయి. అయ్యో, మా మర్యాదలో ఇలాగే ఉంటాయి, భరించాలా. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారికి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. యమునమ్మ చెప్పినట్టు నేను విడాకుల మీద బిహారీ గారితో సంతకం చేయించాలి. ఒక బంధం ముడిపడడానికి ఎన్నో తతంగాలు, ఎన్నో పూజలు, ఎంతో శ్రమ, ఎంతో ఖర్చు, ఎంతో ప్రేమ, ఎన్నో కన్నీళ్ళు, ఎంతో కష్టం. ఊరంతా పిలిచి అంగరంగ వైభవంగా ముడిపెట్టి బంధాన్ని కలిపితే అదే బంధాన్ని బెడగొట్టడానికి 4 కాగితాలు, అందులో 2 సంతకాలు చాలా. గట్టితో అంత తేలిగ్గా బంధం విడిపోతుందా? అవి విహారీ గారి చేత సంతకాలు పెట్టించడానికి ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్స్. ఈ కాగితాలు కూడా ఇలా పంపిస్తే బిహారీ గారు అన్నిటి మీద సంతకాలు పెట్టినట్టు
విడాకుల మీద కూడా సంతకం పెట్టేస్తారు. పండు, వస్తానమ్మా. లక్ష్మి లేదక్కా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో ఇందాకటి నుంచి ఇంట్లో కనిపించట్లేదు. ఈ మధ్య ఇంటి పనులు నిర్లక్ష్యం చేస్తోంది. అదేం లేదక్కా, ప్రతిరోజు తనే అన్ని పనులు చేస్తుంది కదా. పిన్ని, మీరెందుకు తన్ని వెనకేసుకుని వస్తున్నారు? ఎండి పోస్టు తిరిగి ఇచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పనులు చేయటం తగ్గించింది. అందుకే ఎవరికి ఏ పనివ్వాలో ఆ పనే ఇవ్వాలి. పనోళ్లను నెత్తినెక్కించుకుంటే ఇలాగే ఉంటుంది. అత్తయ్య, లక్ష్మి పని మనిషి కాదు, తన ఇంట్లో మనిషి. ఇంకా నయం, ఈ ఇంటి మనిషి, ఈ ఇంటి మొదటి కోడలు నాకు సబుతెల్లి చెప్పలేదు. మీరు ఎలా అనుకున్నా నేను మాత్రం పని మనిషిలాగే చూస్తాను. నా దృష్టిలో అది పని మనిషే. పేనుకి పెత్తనం, పని మనిషికి ఆధిపత్యం ఇవ్వకూడదు. ఆ విషయం మీకెప్పుడు బోధపడుతుందో ఏమో. ఇంతకీ ఆ లక్ష్మి ఎక్కడ పెత్తనాలు చేస్తుందో ఏంటో.